మీరు చాలా ఫైనల్. బ్యూటిఫుల్ లాయర్. యూ సో హాయ్ మామ్స్, నేను మీ మంకీ మూమెంట్స్ 365. ఈ రోజు ఏంటి ఉగాది కాబట్టి మనకు హాలిడే ఇచ్చారు. ఎలాగో మా అన్న సినిమా కూడా ఇవాళ రిలీజ్ కల్లో పనిగా ఫస్ట్ డే సినిమా చూసేద్దామని అవుటింగ్ తీసుకున్నాము. మూవీకి వెళ్ళే కంగారులో అవుటింగ్ ఫామ్ పైన మర్చిపోయాను. అందుకే మళ్ళీ తిరిగి అవుటింగ్ ఫామ్ తెచ్చుకోవడానికి పైకి ఎక్కాల్సి వచ్చింది. ముందుగానే టికెట్స్ బుక్ చేసుకుని ఉంటే ఎంత కంగారు ఉండేది కాదు. టికెట్స్ ముందుగా ఎందుకు బుక్ చేయలేదు అంటే కాలేజ్ మీద ఉన్న నమ్మకం. ఎప్పుడు అవుటింగ్ ఎత్తారో ఎప్పుడెవరో వాళ్ళకే తెలియదు. ఇంకా గేట్ దగ్గర ఫార్మాలిటీస్ అని పూజ చేసుకుని బయటికి రాగానే ఆటో అబ్బాయి థియేటర్ దగ్గరికి వెళ్ళాలంటే 50 అన్నాడు. మేము 40కి సెట్ చేసి మాట్లాడుకుని ఆటోలోకి ఎక్కేసి నీట్ గా సెటిల్ అయిపోయాం అనమాట. అబ్బాయి ఓల్డ్ సాంగ్స్ తో వైపు నింపేశాడు ఆటో మొత్తం. ఇంకా ఆ వైపు తో నేరుగా తీసుకెళ్లి పద్మప్రియ థియేటర్ దగ్గర దింపాడు. అక్కడికి వెళ్ళి అడగంగానే మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది. అలాగే పరుగు అంటూ దగ్గరున్న ఆనంద థియేటర్స్ కి వెళ్ళిపోయాం. ఇక్కడ రేట్లు కొంచెం ఎక్కువే కానీ ఇంకేం చేస్తాం, సినిమా చూడాలనుకుంటే చూసాడు. ఇక్కడ హౌస్ఫుల్ అంటాడని భయపడ్డా. కాకపోతే టికెట్లు దొరికాయి అనమాట. కాకపోతే చాలా కింద ఇచ్చాడు. అది మాకు లోనికి వెళ్ళేదాకా తెలియలేదు అనమాట. అంత కింద ఇచ్చాడు. వాళ్ళు మాత్రం గాల్ దెబ్బతున్నారు అనమాట. సిట్టింగ్ పొజిషన్ కింద ఇచ్చాడు. నేను నైట్ నుంచి వెయిట్ చేస్తున్న మూమెంట్ రానే వచ్చేసింది. అన్న సినిమా టైటిల్ అయితే వేస్తారు. అన్న సినిమా మల్టీప్లెక్స్ లో అయినా నార్మల్ థియేటర్ లో అయినా గోల అనమాట. నిజంగా చెప్పాలనుకుంటే సినిమాలో ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ చూసాం అనమాట. ఒక ఫ్యాన్ గా నేను ఎంత చెప్పినా మీకు మామూలుగానే అనిపించవచ్చు. కాకపోతే ఒకసారి వెళ్ళి మూవీ చూసానండి. నిజంగా చెప్తున్నా, మీరైతే బయటకు వచ్చేసరికి ఒక సాటిస్ఫాక్షన్ తో వస్తారు. ఇంతకు మించి నేనేం చెప్పలేనా. ఈ సినిమాలో అన్న డాన్స్ ఉంటది, ఇరగదీసేస్తాడు అంతే, వేరే లెవెల్. ఏంటి మామ వెనకాల లవ్ బీజియం నాకు ఇప్పటికీ మైండ్ లో నుంచి పోవట్లేదు, అంత బాగుంది. చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి, మీరు కూడా వెళ్ళి ఒకసారి చూసి వచ్చేసి. సరే మామ్స్, ఈ రోజుకైతే ఇదే. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళా కలుద్దాం. ఏమంటారు? ఉంటా మరి. ఓకే, బాయ్.